భగవతే వాసుదేవాయ. ఇవాళ వామన ద్వాదశి పర్వదినం. భగవంతుడు దేవాది దేవుడు వామన రూపంలో ఆవిర్భవించిన పరమ పవిత్రమైన పర్వదినం. అలాగే ఇవాళ మన పూజ్య బిహారీ ప్రభు, ఇలా చాలా మందికి ప్రభు గురించి తెలిసే ఉంటుంది. మనం ఇక్కడ ఈ ఇస్కాన్ రాంపల్లి మందిరం ప్రారంభించినప్పుడు ఇక్కడికి వచ్చిన మొదటి వ్యక్తి పూజ్య బిహారీ ప్రభు. ఆయన తిరోభవించిన దినోత్సవం కూడా ఇవాళ. అందుకని ఇవాళ ఇంకా ప్రత్యేకమైన పర్వదినం. పూజ్య బిహారీ ప్రభు ఇక్కడ ఎన్నో సేవలు చేశారు. ఈ భవనంలో చాలా కాలం ఎవరు ఉండట్లేదు. దాదాపుగా పాడుబడ్డట్టుగా అయిపోయిన ఈ భవనాన్ని ఒక కృష్ణ మందిరంగా తీర్చిదిద్దారు, రంగులేయించారు, మంచిగా చిత్రాలు పెట్టించారు, శ్లోకాలు రాయించారు. ఆ తర్వాత ఈ భవనాన్ని ఒక కృష్ణ మందిరంగా తీర్చిదిద్దారు. అనేక మంది భక్తుల్ని ఆహ్వానించారు, అనేక ఉత్సవాలు జరిపించారు. కోవిడ్ కారణంగా వారు ఆకస్మికంగా పరమపదించడం జరిగింది. ఆయనకు భాగవతం అంటే చాలా ఇష్టం. అందులో ప్రత్యేకించి ఈ వామన లీల అంటే. అందుకే ఇవాళ నేను ఈ శ్రీమద్ భాగవతంలో వామన లీల, అందులో ఒక్క ఘట్టం మాత్రమే, దాని గురించి వివరించబోతున్నాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. ఎందుకు వామనుడు బలిచక్రవర్తిని బంధించాడు? ఎవరికైనా తెలుసా? ఎందుకు వామనుడు బలిచక్రవర్తిని బంధించాడు? బలిచక్రవర్తికి బలిచక్రవర్తి స్వర్గలోకం ఆక్రమించాడు. అయితే దేవతలు విష్ణుమూర్తిని వేడుకుంటే విష్ణుమూర్తి బలిచక్రవర్తిని బంధించి మళ్ళీ ఇంద్రుడికి స్వర్గలోక ఆధిపత్యం ఇచ్చాడని అందరూ అనుకుంటుంటారు. అది అసలు కారణం కాదు. ఇంకా చెప్పండి. మూడు అడుగులు కోరుకుంటాడు. 3 అడుగులు, ఒకటి ఆకాశం, ఒకటి భూమి, ఇంకోటి ఇక్కడ పెట్టాలంటే అతని శిరస్సు మీద అతని పాదాలను 3 అడుగులు భూమి కోసం వచ్చి, ఒక అడుగుతో భూలోకాన్ని, ఒక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించుకొని 3వ అడుగు ఎక్కడ పెట్టాలని బలిచక్రవర్తిని అడుగుతున్నాడు. నా ప్రశ్న అది కాదు. ఎందుకు వామనుడు బలిచక్రవర్తిని బంధించాలి? రాక్షసుల అధికారం తీసుకోవడానికి, రాక్షసుల నుంచి అధికారం తీసుకొని దేవతలకు ఇవ్వడానికి. ఇంకా అసలు కారణం ఇవన్నీ కాదు. ఇవన్నీ ఒక రకంగా కారణాలు ఉండొచ్చు. అసలు కారణం ఏంటో మనం తెలుసుకుందాం. ముందుగా బలి మహారాజుని ఈ విధంగా బంధించి మొత్తం ఆయన సామ్రాజ్యాన్ని అంతా ఆక్రమించి ఆయన అనుచరులందరినీ దండించి బలిని బంధించి అందరూ చూస్తుండగానే భగవంతుడు దేవాది దేవుడు వామనుడు ఇలా ప్రవర్తించడం బ్రహ్మదేవుడికి కూడా అర్థం కాలేదు. ఎందుకు భగవంతుడు ఇలా చేశాడు? మోసంగా వచ్చాడు, బ్రాహ్మణ వేషం వేసుకొని వచ్చాడు, పొట్టివాడిలాగా వచ్చాడు, ఏదో భూమి అడిగాడు, అంతాయి ఇంతాయి వటుడింతాయి అన్నట్టు
మొత్తం ఆక్రమించేసుకున్నాడు. పోనీ ఆక్రమించేసుకుని దేవతలకు ఇచ్చేసి వెళ్ళిపోతే బాగుండేది. ఆయన మళ్ళీ బంధించేశాడు. వాళ్ళందరినీ చావు కొట్టాడు, అనుచరులందరినీ. అంతటితో ఊరుకోలేదు, తీవ్రంగా అవమానించాడు, అనేక మాటలని. ఇంకా మూడో కాలు పెట్టడానికి ఎక్కడ నేను మూడో కాలు పెట్టాలి, నేను నెత్తి మీద కాలు పెట్టేస్తాను అంటే బలిని చంపడానికి కూడా సిద్ధపడ్డాడు. కరుణామయుడు భగవంతుడు ఎందుకు ఇలా ప్రవర్తించాడు? ఇందులో ఏమిటి తాత్పర్యం గోచరించలేదు బ్రహ్మదేవుడికి. అందుకని బ్రహ్మదేవుడు స్వయంగా అడుగుతున్నాడు. శ్రీ బ్రహ్మోవాచ భూత భావన భూతేశ దేవదేవ జగన్మయ ముంచైన మృత సర్వస్వం నాయమర్హతి నిగ్రహం. ఓ భూత భావన, ఓ భూతేశ, దేవదేవ, సర్వవ్యాపి అయిన భగవంతుడా, నీచే సర్వస్వము హరింపబడి అన్ని పోగొట్టుకోబడ్డాడు. హృత సర్వస్వం మంచైనం, అన్ని పోగొట్టుకోబడ్డాడు ఇతడు. తన రాజ్యము, అధికారము, సార్వభౌమత్వము, స్వర్గాధిపత్యము అన్ని పోగొట్టుకోబడ్డాడు. ముంచైనం, ఇంకైనా విడిచిపెట్టవయ్యా. నాయమర్హతి విగ్రహం, దండనానికి బలి ఇంకా తగడు. ఇప్పటికే చాలా చేశావు, ఇంకా బలి విడిచిపెట్టు నువ్వు. ఆ తర్వాత చెప్తున్నాడు, కృష్ణాతేన దత్తా భూలోకా కర్మార్జితాశ్చయే నివేదితం చ సర్వస్వం ఆత్మా విక్లవయా ధియా. సమస్తమైన భూమండలము తన కర్మార్జితం పరాక్రమంతో జయించాడు, అది నీకు ఇచ్చేశాడు. కృష్ణాదేన దత్త భూలోక కర్మాజితాశ్చయే నివేదితం చ సర్వస్వం, సర్వస్వము నీకు సమర్పించేశాడు, అది నీకు ఇచ్చేశాడు. ఆత్మా విక్లవయా ధియా, బుద్ధితో ఉండే ఇచ్చాడు. పిచ్చోళ్ళగా బుద్ధి కోల్పోయి ఇవ్వలేదు, ఏమి తెలియకుండా ఇవ్వలేదు, తెలిసే ఇచ్చాడు. అన్ని తెలిసే ఇచ్చాడు, బుద్ధితో ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇంకా బ్రహ్మదేవుడు ఇంకో మాట చెప్తున్నాడు. పాదయో అసటధీ సలిలం ప్రదాయ దూర్వాంకురైరపి విధాయ సతీం సపర్యాం అప్యుత్తమాం గతిమసౌ భజతే త్రిలోకీం దాశ్వాన విక్లవమనా కథమార్తి మృచ్ఛేత్. అసటధీ, నిష్కపటులైన జనులు నీ పాద పద్మాలకు నమస్కరించి, యత్పాదయో, నీ పాద పద్మాలకు నమస్కరించి, సలిలం ప్రదాయ, అంత జలం అని నీళ్ళిస్తే, దుర్వాంకురైరపి, దుర్వగ్రాసం గడ్డి, కొన్ని గడ్డి పరకలు అన్ని నీళ్లు ఇస్తేనే, సతీం సపర్యా, ఈ విధంగా విధాయ సతీం సపర్యా, నిన్ను చక్కగా సేవిస్తే, కేవలం అన్ని నీళ్లు గడ్డి పరకలు ఇచ్చి మామూలు మనుషులు ఎవరైనా కూడా నిన్ను సేవిస్తే, అప్యుత్తమాం గతిమసౌ భజతే, మహోన్నతమైన పదవి పొందుతాడు అటువంటి వాడు. అప్యుత్తమాం గతిమసౌ, అత్యుత్తమైన గతి పొందుతాడు. కానీ బలి మహారాజు భజతే త్రిలోకీం దాశ్వాన విక్లవమనా కథమార్తి మృచ్ఛేత్. జలంతో పాటు సమస్త భూమండలాన్ని నీకు సమర్పించాడు, స్వర్గలోకాన్ని, ముల్లోకాలను నీకు సమర్పించేశాడు. బలి తన ఆధీనంలో ఉన్న సమస్తాన్ని నీకు సమర్పించేశాడు. మరి ఇటువంటి వాడికి ఈ కథ ఏమిటి? కథమార్తి మృచ్ఛే, ఇతడు ఎందుకు బంధనం అనుభవించాలి? పత్రం పుష్పం ఫలం తోయం యోమి భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి అపహృతం అశ్నామి ప్రయతాత్మనః. శిల ప్రభుపాదుల వారు భగవద్గీత శ్లోకం గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ. శ్రీకృష్ణుడు ఎంతటి దయామయుడు అంటే, మనిషి భక్తి ప్రపత్తులతో నిష్కపటముగా జలము, పుష్పము, ఫలము లేదా పత్రం అర్పించిన అతడు స్వీకరించి అట్టి భక్తుడికి వైకుంఠం ఇచ్చేస్తాడు.
అటువంటిది బ్రహ్మదేవుడు భగవంతుడికి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. వర్ణపాస బంధంతో కష్టం అనుభవిస్తున్నాడు. ముల్లోకములతో పాటు తనకున్నదంతా నీకే ఇచ్చేశాడు బలి. అతన్ని విముక్తిని చేయమని బ్రహ్మదేవుడు ప్రార్థిస్తున్నాడు కానీ అనుకుంటున్నాడు, ఎందుకు 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 భగవంతుడు ఇలా చేశాడు. చాలా మందికి తెలియదు ఇది. ఒకప్పుడు నాకు ఆఫీస్లో ఒక బాస్ ఉండేవాడు. ఆయన ఎవరో ఒక ఆయన చేసిన మోసాన్ని గురించి చెప్తూ ఎలా మోసం చేశాడంటే వామనుడిలాగా మోసం చేసేసాడు, మొత్తం వచ్చి తీసేసుకున్నాడు అని అతని గురించి చెప్తున్నాడు. అంటే భగవంతుడిని చాలా మంది ఇల్లు సరిగ్గా అర్థం చేసుకోక ఒక మోసగాడు అనుకుంటారు. కోపంలో అప్పుడప్పుడు గోపికలు కూడా అనుకుంటారు. ఒక చోట భ్రమర గీతంలో రాధారాణి చెప్తుంది, పొట్టి బ్రాహ్మడి వేషమేసి భూమినంతా దారపోసిన బలిరాజునేలా బంది చేసెను కృష్ణుడెంత క్రూరుడోయని తెలియలేదా తుమ్మెదా. ఆవిడ భ్రమరంగా చెప్తున్నారు అనమాట. ఇంత మోసగాడు, ఇంత క్రూరుడు కృష్ణుడు బలిరాజును కూడా ఇలా బందీ చేసేసాడు అని. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క భావనలో అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ భగవంతుడు కరుణామయుడు, భగవంతుడు క్రూరుడు కాదు. అనాదిగా ఈ లీల స్మరించుకుంటూ మహాకవులు ఎన్నో దశావతార స్తోత్రాలు రచించి వామనుడిని కీర్తిస్తున్నారు. చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనక నీర జనితాజన పావన కేశవ ధృత వామన రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే అని కీర్తించారు. ఎవరు? జయదేవ గోస్వామి. బలిని మోసగించడానికి అంతటి రూపాన్ని ధరించి, వామనుడు రూపాన్ని ధరించి బ్రహ్మాండమంతా వ్యాపించి బ్రహ్మాండాన్ని దాటి ఆ బ్రహ్మాండానికి ఒక రంధ్రం ఏర్పరిచి అందులో నుంచి ఆకాశ గంగను, అందులో నుంచి ఆధ్యాత్మిక లోకంలో ఉన్న గంగను స్వర్గలోకము, భూలోకము, తర్వాత పాతాళ లోకము, ఇలా ముల్లోకాల్లో గంగను వ్యాపింపజేసిన ఆ వామనుడికి జయము జయము అంటున్నారు. ఇక భగవంతుడు బ్రహ్మదేవుడే స్వయంగా అడిగాడు, కుమారుడు, శిష్యుడు, అందరికంటే గొప్పవాడు, పెద్దవాడు, పితామహుడు. మరి ఆయన అడిగితే చెప్పాలి కదా ఏ కారణంతో ఇలా చేస్తున్నాడు. మెల్లగా చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ బ్రహ్మణ్యమనుగృహ్ణామి తద్విషో విధునోమ్యహం యన్మద పురుషస్తప్తో లోకం మాంచావమన్యతే. ఓ బ్రహ్మదేవుడా, ఎవరైతే భౌతికమైన ఐశ్వర్యం కారణంతో స్తబ్దుడు, మూర్ఖుడు, మత్తుడై ముల్లోకముల్లో ఎవరిని గౌరవించక చివరికి నా పరమాధికారాన్ని తిరస్కరిస్తారో అట్టి వారి ఎడల ప్రత్యేకమైన అనుగ్రహంతో వాళ్ళకున్నదంతా నేను హరించి వేస్తాను అంటున్నాడు. ఒక్కొక్కసారి ఐశ్వర్యంతో, మదంతో భగవంతుడి యొక్క పరమాధికారాన్ని తిరస్కరించి కొందరు స్తబ్దులై, మదులై వాళ్ళు అనేక విధములుగా లోకాలకు తాపత్రయం కలిగిస్తారు. అట్టి వాళ్లకు ప్రత్యేక అనుగ్రహం కోసం బలి మహారాజు వాటి వాళ్ళని ఉపమానంగా తీసుకొని, భగవంతుడు ఒక ఉదాహరణగా తీసుకొని ఇలా సర్వము హరించి వేస్తాడు, వాళ్ళ సంపదలు తీసుకుంటాడు అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. కానీ ఇంకా భగవంతుడు ఇంకా చెప్పట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నాడు. మెల్లమెల్లగా ఒక్కొక్క మాట మెల్లగా చెప్తున్నాడు. యదా కదాచిత్ జీవాత్మా సంసరన్ నిజ కర్మభిః నానాయోనిష్వనీశోయం పౌరుషీం గతిమావ్రజేత్.
కర్మానుసారం నానా రకములైన జీవజాతుల్లో తిరిగి తిరిగి జన్మ మృత్యువులను అనుభవించే పరతంత్రుడకు జీవుడు భాగ్యవశమున మానవ జన్మ పొందుతాడు. అట్టి మానవ జన్మ దుర్లభమైనది కాబట్టి అటువంటి మానవ జన్మ లభించిన తర్వాత మనం ఎవ్వరము కూడా మదంతో, అధికారంతో మనం విపరీతంగా ప్రవర్తించకూడదు. జన్మ కర్మ వయోరూప విద్యైశ్వర్యధనాదిభిః యద్యస్య న భవేత్ స్తంభస్తత్రాయం మదనుగ్రహః. కానీ ఒక మనిషి ఉన్నత వంశమున జన్మించి అద్భుతమైన కర్మలు, వయస్సు, సౌందర్యము, విద్య, ధనము కలిగి ఉన్నప్పటికీ కూడా తన ఐశ్వర్యం కోసం ఆరాటపడకపోతే, ఐశ్వర్యం చూసుకొని గర్వపడకపోతే అతడికి నా విశేషానుగ్రహం ఉందని తెలుసుకో. ఇది అసలు కారణం. బలికి అటువంటి ఐశ్వర్యం ఉన్నా కూడా అటువంటి గర్వం లేదు బలికి. ఈ ఐశ్వర్యాలన్నీ కలిగి ఉన్నా కూడా మనిషికి గర్వం లేకపోతే ఈ ఐశ్వర్యం అంతయు భగవత్ కృప వల్లే తనకు కలిగిందని అతడు తెలుసుకొని ఉన్నాడనే భావము. కనుక అతడు తన సంపత్తును భగవత్ సేవలో వినియోగిస్తాడు. సమస్తం చివరికి తన దేహాన్ని కూడా భగవంతునికే చెందిందని భక్తుడికి తెలిసి ఉండును. మానవుడు అట్టి కృష్ణ భక్తి భావంలో జీవించినచో శ్రీకృష్ణ భగవాన్ని విశేషానుగ్రహం పొంది ఉన్నాడని భావించవలను. సారాంశం ఏమనగా, ఎవరైనా ధనహీనుడగట భగవంతుని ప్రత్యేకానుగ్రహమని భావించరాదు. కేవలం ధనహీనుడైనంత మాత్రాన భగవంతుడి ప్రత్యేకానుగ్రహం ఉందని అనుకోకూడదు. మానవుడు ఐశ్వర్యవంతుడైనను గర్వితుడు కాకపోతే, సమస్తమునకు తానే యజమాననే మిథ్యాతలంపు లేనివాడైతే అది భగవంతుని విశేషానుగ్రహం అవుతుంది. ఈ బలి మహారాజు అటువంటి వాడు. మానస్తంభ నిమిత్తానాం జన్మాదీనాం సమంతతః సర్వశ్రేయ ప్రతీపానాం హంత ముహ్యేన్న మత్పరః. ఉన్నత జన్మ, ఐశ్వర్యము, మిథ్యా ప్రతిష్టకు, గర్వమునకు కారణములు కావున భక్తి యోగ పురోగతి యందు అవరోధములు సామాన్యులు. కానీ నా విశుద్ధ భక్తుల్ని అవి ఎప్పుడు ఎన్నటికీ మోహానికి గురి చేయవు. అంటే ఒక వ్యక్తి భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైతే అతడికి ఐశ్వర్యం వల్ల మదం కలగదు. ఎంత ఐశ్వర్యం ఉన్నా దాని వల్ల గర్వం కలగదు. అది లోకానికి మళ్ళీ ఒకసారి చూపించడం కోసమే భగవంతుడు బలితో అలా ప్రవర్తించాడు. ఆయన్ని బంధించాడు. ఆయన్ని అనరాని మాటలు అన్నాడు. కుటుంబ సభ్యుల ముందు, భార్య ముందు, బంధువుల ముందు, చివరికి ప్రహ్లాదుడి ముందు కూడా అవమానించాడు. కేవలం ఇది నిరూపించడానికి. ఏం నిరూపించడానికి? సర్వశ్రేయ ప్రతీపానాం హంత ముహ్యేన్న మత్పరః. ఇటువంటి అవరోధాలన్నీ కూడా చూసి అప్పుడు కూడా ఆ శుద్ధ భక్తుడు మోహితుడు కాదు. అప్పుడు కూడా శుద్ధ భక్తుడు మోహితుడు కాదు. అంటే మామూలుగా భక్తి చేస్తూ ఉంటాం మనం. కష్టాలు వస్తే వదిలేస్తాం దేవుణ్ణి. లేదా కొంతమంది కొన్నిసార్లు కష్టాల్లోనే గుర్తు తెచ్చుకుంటారు. అది కావాలి, ఇది కావాలని కోరుకుంటారు. భగవంతుడు నాకు ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ మర్చిపోతాం భగవంతుడిని. కానీ ఈయన ఇంత తీవ్రమైన కష్టములు, ప్రాణాపాయం, ప్రాణం మీదకి వచ్చింది. అసలు ప్రాణం పోయిందో అనుకున్నారు అందరూ. ఇంకో కాలు పెట్టేస్తే అయిపోయింది అనుకున్నారు. అయినా కూడా ఈయన అటువంటి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఎంత ఆపద వచ్చినా కానీ. ఈ విధంగా బలి చక్రవర్తిని భగవంతుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో బలి చక్రవర్తి విజయవంతంగా గెలిచాడు. ఇక భగవంతుడు ఆయన చూపించి చెప్తున్నాడు, ఏష దానవ దైత్యానాం అగ్రణీ కీర్తివర్ధనః
అజేషీదజయాం మాయాం సీదన్నపి న ముహ్యతి. సమస్తమైన ఐశ్వర్యములు భోగములు కోల్పోయినా కూడా భక్తి యోగం నందు సుస్థిరంగా ఉన్నాయి. ఈ బలి దానవ దైత్యుల్లో అగ్రగణి కీర్తివర్ధన, అందరికంటే గొప్పవాడు, పరమ యశస్వి అయి ఉన్న భగవంతుడు ఇప్పుడు కీర్తిస్తున్నాడు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఈ శ్లోకం నందు సీదన్నపిన ముహ్యతి అను పద సమూహం అతి ప్రధానమైంది. భక్తి యోగమున కొనసాగునప్పుడు భక్తుడు ఒక్కొక్కప్పుడు సంకటమునకు గురి కావచ్చును. సంకట పరిస్థితుల్లో ఎవరైనాను దుఃఖ శోకములకు గురియగును. కానీ భక్తుడు మాత్రం అతి ఘోరమైన పరిస్థితి ఎందున్నను తాను భగవంతునిచే కఠినమైన పరీక్షకు గురియగుచుంటునని భగవత్ కరుణచే తెలుసుకోగలడు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇంకా చూడండి, క్షీణరిక్తశ్చ్యుతస్థానాత్ క్షిప్తో బద్ధశ్చ శత్రుభిః జ్ఞాతిభిశ్చ పరిత్యక్తో యాతనామనుయాపితః గురుణా భర్సితః శప్తో జహౌ సత్యం న సువ్రతః చలైరుక్తో మయా ధర్మో నాయం చజతి సత్యవాక్. ఐశ్వర్యం కోల్పోయిన, తన పదము నుండి పతనం చెందిన, శత్రువులతో జయించబడి బంధితుడైన, బంధుమిత్రులతో నిందింపబడి విడిచివేయబడ్డ, బంధింపబడ్డాడు వర్ణపోషంతో. అయినా కూడా కష్టానికి గురి అయ్యాడు. గురువే చివరికి నిందించాడు, శపించాడు. అయినప్పటికీ కూడా ఈ బలి చక్రవర్తి వ్రతనిష్ఠుడై తన సత్యసంధతను త్యజింపలేదు. ఇచ్చిన మాట నుంచి వెనుకాడలేదు. నేను కావాలనే కపటంతో ధర్మం గురించి పలికిన సత్యసంధుడు అయిన ఈ బలి తన ధర్మాన్ని పరిత్యజించలేదు. నేను వేళాకోళంగా చెప్పినా కూడా వాటిని నిజంగానే స్వీకరించాడు. అలా 3 అడుగులు నాకు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, వామన దేవుడు పెట్టిన కఠినమగు పరీక్షలో బలి చక్రవర్తి ఉత్తీర్ణుడయ్యాను. భక్తుని ఎడ భగవంతుని కరుణకు ఇది మరి ఒక నిదర్శనం. భగవంతుడు ఒక్కొక్కప్పుడు సహింపరానట్టి కఠినమైన పరీక్షకు తన భక్తుడిని గురి చేయుచుండును. బలికి కలుగజేయబడిన పరిస్థితుల్లో మనిషి జీవించేనను ఉండజాలడు. బలి అటువంటి కఠిన పరీక్షలను సహింపగలుగుట భగవత్ కరుణయే. భక్తుని ఓర్పును భగవంతుడు నిశ్చయంగా శ్లాఘించును. అది భవిష్యత్తులో భక్తునికి యశోకారకమగును. బలి చక్రవర్తికి ఇది సామాన్యమైన పరీక్ష కాదు. ఈ శ్లోకమున వివరింపబడినట్లు వేరెవ్వరూ ఇటువంటి పరీక్షల్లో నెగ్గజాలడు. కానీ బలి చక్రవర్తి 12 మహాజనుల్లో ఒకడు. అటువంటి బలి చక్రవర్తి యొక్క భవిష్యత్ కాల యశస్సు కొరకు, అంటే బలి చక్రవర్తి కీర్తించబడడం కోసం వామన దేవుడు అతన్ని ఈ పరీక్షకు గురి చేయటే కాక అట్టి సంకటమును సహించడానికి కావాలన్న శక్తి కూడా ఇచ్చాడు. కేవలం ఇతన్ని కీర్తింపజేయడం కోసం భవిష్యత్తులో బలి గొప్పవాడు భగవంతుడు ఈ విధంగా ప్రవర్తించాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ సహించగలిగే శక్తి కూడా ఇచ్చాడు. భక్తుని కఠిన పరీక్షకు గురి చేసినప్పుడు దానిని అతడు ఓర్చుకొని యశస్వి అయిన భక్తునిగా కొనసాగుటకు అవసరమైన శక్తిని భగవంతుడే అతడికి ఇస్తాడు. తన భక్తుని ఎడ దేవదేవుడు ఇంతగా కరుణ చూపును. ఆయన కష్టాలు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు కష్టాలు? తన భక్తులు ఎంత గొప్పవాళ్ళో ప్రపంచానికి ప్రకటించడం కోసం భక్తులకి కష్టాలు ఇస్తాడు. కానీ ఆ కష్టాలను సహించే ఓర్పు కూడా భగవంతుడే ఇస్తాడు. ఒకరోజు ధర్మరాజు, సమస్త భూమండలానికి రాజు, సార్వభౌముడు, ఏకఛత్రాధిపత్యంగా తమ్ముళ్లతోటి భూమండలాన్ని పరిపాలించే మహారాజు. అదే ధర్మరాజు ఒకరోజు ఏకచక్రంలో అడుక్కు తిన్నాడు బ్రాహ్మణుల వేషంలో తమ్ముళ్లతో కలిసి. ఒకప్పుడు భూమండలానికి రాజు, ఒకప్పుడు భిక్షగాడు. ఎందుకు ఇలా చేశాడు భగవంతుడు? ఎందుకు ఇలా చేశాడంటే ఏం చేసినా కానీ తన భక్తులు
భక్తి యోగాన్ని విడిచిపెట్టారు, భగవంతుడి యొక్క పాద పద్మాన్ని విడిచిపెట్టారు. ఇది ఈ ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే అలా చేశారు. ఇప్పుడు మళ్ళీ బలి చక్రవర్తిని ఈ విధంగా బంధించి ఆయన ద్వారా మరొక్కసారి ప్రపంచానికి అంతటికి కూడా చూపించాడు ఏ విధంగా భక్తులు ఎన్ని ఆపదలు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు అన్న మాట నిలబెట్టుకుంటారని, బ్రాహ్మణుడికి వైష్ణవుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, భగవంతుడి యొక్క పాద పద్మాన్ని విడిచిపెట్టారు. ఎంత ఆపద వచ్చినా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంత చిత్తంతో ఉంటారు అనేది నిరూపించడానికి ఇప్పుడు చెప్తున్నాడు భగవంతుడు. అందరూ ఏమంటారంటే ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. యుద్ధంలో పోరాడి గెలుచుకున్నాడు ఈయన స్వర్గలోకాన్ని. ఒక వీరుడు అలా చేయడం సబబే. అతడు రాక్షస కుటుంబంలో పుట్టిండవచ్చు, కానీ వీరత్వాన్ని నిరూపించుకొని ఆయన రాజ్యం ఆక్రమించుకున్నాడు ఇంద్రుడు. భగవంతుడు అన్ని తీసేసుకున్నాడు, మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చేశాడు. అలా ఇచ్చేసి భగవంతుడు పక్షపాతం చూపించాడు భగవంతుడు అని. కానీ ఇక్కడ చూడండి భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఏషమే ప్రాపిత స్థానం దుష్ప్రాపమరైరపి సావర్ణేరంతరస్యాయం భవితేంద్రో మదాశ్రయః. ఇతడు చూపిన గొప్ప ఓర్పు కారణం వల్ల దేవతలకు దుర్లభమైన పదవిని ఇతడికి నేను ఇస్తున్నాను. సావర్ణి మన్వంతరములో ఇతడు స్వర్గానికి రాజవుతాడు, ఇంద్రుడవుతాడు. మళ్ళీ వచ్చే మన్వంతరంలో ఇతడు ఇంద్రుడవుతాడు. మదాశ్రయ, నా రక్షణలో ఉంటాడు. అంటే ఇతన్ని ఎవరు ఏం చేయలేరు అని భగవంతుడు చెప్తున్నాడు. దేవదేవుని కరుణ ఇది. శిలా ప్రభుపాద వారు చెప్తున్నారు, ఒకవేళ అతడు భక్తుని ఐశ్వర్యాన్ని హరించినను దేవతలు కలలోనైనా ఊహింపజాలన్నట్టి పదమును వెంటనే వసగును. తీసుకున్నట్టు తీసుకుంటాడు కానీ మళ్ళీ ఇచ్చేస్తాడు. కేవలం అది భక్తుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి భగవంతుడు ఇలా చేశాడు. ఇప్పుడు అతనికి ఏమిస్తున్నాడు చూడండి. భక్తుల చరిత్రలో దీనికి అనేక ఉపమానాలు కలవు. వాళ్ళల్లో కుచేలుని ఐశ్వర్య ప్రాప్తి ఒకటి. కుచేలుడు తీవ్రమైన బీదరికాన్ని అనుభవించినప్పటికీ కూడా భక్తి యోగం నుండి వైదొలగలేదు. చివరికి అతడు కృష్ణుని యొక్క కరుణచే మహోన్నతమైన పదమును పొందగలను. ఇక్కడ భగవంతుడు మదాశ్రయ అని చెప్తున్నారు కదా, అది చాలా ప్రధానమైన పదం. వామన దేవుడు బలిచక్రవర్తికి మహోన్నతమైన ఇంద్ర పదవిని ఇచ్చినందుకు దేవతలు ఈర్ష్యపడి మళ్ళీ అతని స్థానాన్ని కల్లోలపరచడానికి యుద్ధం చేయవచ్చును. కానీ మదాశ్రయ అంటే నా రక్షణలో ఉంటాడు, నా ఆశ్రయంలో ఉంటాడు అని భగవంతుడు అతను రక్షణ కల్పించేశాడు. అప్పుడు దేవతలు కూడా బలి చక్రవర్తిని ఏం చేయలేదు. మరి అది ఎప్పుడో మళ్ళీ మన్వంతరంలో కదయ్యా, ఇప్పుడేం చేయాలి ఇతను అంటే చెప్తున్నాడు, తావత్సుతల మధ్యస్థా విశ్వకర్మ వినిర్మితం యదాదయో వ్యాధయశ్చ క్లమస్తంద్రా పరాభవః నోపసర్గాని వసతా సంభవంతి మమేక్షయా. ఇంద్ర పదవిని పొందే వరకు ఇతడు నా ఆజ్ఞచే విశ్వకర్మ నిర్మించిన సుతల లోకంలో జీవించగలడు. ఆ లోకమున నాచే ప్రత్యేకంగా రక్షించబడతాడు. అక్కడ ఇతనికి శారీరక మానసిక క్లేశాలు ఉండవు, అలసట ఉండదు, పరాభవం ఉండదు, ఏ రకమైన కలతలు ఉండవు. ఓ బలి చక్రవర్తి, సుతల లోకానికి వెళ్ళి ఆనందంగా శాంతియుతంగా జీవించు అని చెప్తున్నాడు. యుధిష్ఠిర మహారాజుకు భగవంతుడు ఒక భవనం ఇచ్చాడు. ఇంద్రప్రస్థంలో విశ్వకర్మ నిర్మించిన భవనం. ఈయనకు ఒక లోకమే ఇచ్చేశాడు, నువ్వు అక్కడ ఉండు. ఇంకేం చెప్తున్నాడు,
అక్కడ నీ రక్షణకు నేనే ఉంటాను స్వయంగా. అంటే భగవంతుడితోనే నివసిస్తున్నాడు బలిచక్రవర్తి ప్రహ్లాదుడు ఇద్దరు ఇప్పుడు కూడా సుతులలోకంలో. ఇంకొక పురాణంలో, వామన పురాణంలో ఒక చోట లక్ష్మీదేవి బలిచక్రవర్తిని ప్రార్థిస్తుంది. లక్ష్మీదేవి బలిచక్రవర్తిని ప్రార్థిస్తుంది, అయ్యా నిన్ను రక్షిస్తానని చెప్పి మా ఆయన ఈ సుతులలోకానికి వచ్చాడు, నువ్వు దయచేసి ఎప్పుడు ఒకటే ద్వారం నుంచి లోపలికి వెళ్ళి బయటికి రా. అంటే సుతలోకానికి అనేక ద్వారాలు ఉన్నాయండి. ఎందుకంటే అప్పుడు ఆయన ఒక దగ్గర ఉంటాడు, నువ్వు ఎటు వస్తున్నావో తెలియక ఎటు వెళ్తున్నావో తెలియక మొత్తం తిరుగుతున్నాడు, రౌండ్స్ కొడుతున్నాడు. అట్లా కాకుండా ఒక్క దగ్గర నుంచి వచ్చి ఒక్క దగ్గర నుంచి వెళ్ళాలని లక్ష్మీదేవి చెప్తుంది స్వయం. అంటే భగవంతుడు అన్ని తీసేసుకున్నాడని మనం అనుకుంటాం, అంత మాత్రమే కళ్ళు తెలుసుకోండి. కానీ ఆ బలితోనే ఆయన రక్షణ కల్పిస్తూ ఆ సుతలోకంలోనే భగవంతుడు ఉంటాడు. ఆయన ఉన్నాడు కాబట్టి లక్ష్మీదేవి ఆయన అలా తిరుగుతుంటే ఈవిడ కూడా అలా తిరుగుతుంది. అందుకని బలి నడుతుంది, ఒక దగ్గర నుంచి వెళ్ళి ఒక దగ్గర నుంచి రాదు అని. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, ఇంద్రసేన మహారాజా యాహి భో భద్రమస్తుతే సుతలం స్వర్గిభిప్రాధ్యం జ్ఞాతిభి పరివారితః. చూడండి ఏమన్నాడు బలిని, భగవంతుడు ఏమని పిలుస్తున్నాడు, ఇంద్రసేన మహారాజా, ఇంద్రసేన మహారాజా అని పిలుస్తున్నాడు. ఇంద్రుడిని జయించిన వాడు భగవంతుడు ఒప్పుకుంటున్నాడు. బలి ఇంద్రుడిని జయించి ఆ స్వర్గలోకాన్ని జయించాడు. ఇంద్రసేన మహారాజా, దేవతలు కూడా కోరుకునే ఆ సుతల లోకానికి వెళ్ళి నీ బంధుమిత్రులతో ఆనందంగా నివసించు, భద్రమస్తుతే నీకు శుభమగుగాక అని ఆయనతో చెప్తున్నాడు. నత్వామభిభవిష్యంతి లోకేశాకి ముతాపరే త్వచ్ఛాసనాతి గాంధైత్యాన్ చక్రం మే సూదయిష్యతి. ఈ సుతలోకంలో నిన్ను ఎవ్వరు కూడా జయించలేరు. చివరికి లోకపాలురైనా కూడా వాళ్ళు జయించలేరు. అష్టదిక్పాలకులు కూడా నిన్ను జయించలేరు. ఇక సామాన్యుల గురించి కిముతాపరే వేరేగా చెప్పాలా, దానవులు ఎవ్వరు కూడా నీ ఆజ్ఞను ఉల్లంఘించినచో నా చక్రము వాళ్ళను సంహరిస్తుంది. అంటే భగవంతుడు తన చక్రాన్ని బలి సేవలో నియోగిస్తున్నాడు. మనం 2 సార్లు చూస్తాం భగవంతుడు తన చక్రాన్ని ఇచ్చేశాడు. 8వ స్కందంలో ఇక్కడ బలి మహారాజు, 9వ స్కందంలో ఎవరికి ఇచ్చాడు, అంబరీషుడు. సుదర్శన ఆయుధం భక్తుల సేవలో ఎప్పుడు ఎవరైనా నీ ఆజ్ఞ ఉల్లంఘిస్తే వాళ్ళని నా చక్రం సంహరిస్తుంది అని చెప్పాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి, రక్షిష్యే సర్వతోహం త్వాం సానుగం సపరిచ్ఛదం సదా సన్నిహితం వీర తత్ర మాం ద్రక్ష్యతే భవాన్. ఓ మహావీరుడా, నేను సర్వదా అంటే సర్వకాల సర్వావస్థల యందు నీతోటే ఉండి నా యొక్క అనుచరులు ఆయుధాలతో సహా నిన్ను అన్ని విధాలా రక్షిస్తూ ఉంటాను. అంతేకాకుండా నువ్వు ఎల్లప్పుడూ నన్ను చూడగలవు. అంటే నా దర్శనం నీకు ఎప్పుడు అవుతూనే ఉంటుంది. ఇంత అదృష్టం ప్రహ్లాదుడి కంటే కూడా, ధ్రువుడి కంటే కూడా బలిని భగవంతుడు ఇంకా గొప్పగా అనుగ్రహించాడు. ధ్రువుడికి కూడా ఒక లోకం ఇచ్చాడు, బలికి కూడా ఒక లోకం ఇచ్చాడు. అక్కడ భగవంతుడు తన లోకంలో ధ్రువుని తీసుకెళ్ళాడు. ఇక్కడ బలికి చేసిన లోకంలో భగవంతుడు ఒక సేవకుడిలాగా గడుపుతున్నాడు. ఎవరు గొప్పవాడు? ఇంకా చెప్తున్నాడు, తత్ర దానవ దైత్యానాం సంగాతే భావ ఆసురః దృష్ట్వా మదనుభావం వై సద్య కుంఠో వినంక్షతి. దైత్య దానవ సాంగత్యం వల్ల ఉత్పన్నమైనటువంటి లౌకిక భావనలన్నీ నీకు నశించిపోయి అక్కడ నా పరమ ప్రభావం వల్ల, నా దర్శన భాగ్యం వల్ల అవన్నీ నశించిపోతాయి. అంటే నీకు ఏవైతే లౌకిక భావనలు, ఏవైతే అనర్థాలు ఉన్నాయో ఆ అనర్థాలన్నీ తొలగిపోతాయి. నా సంపూర్ణ రక్షణ నీకు ఉంటుంది అని బలిని అనుగ్రహించాడు. శిల ప్రభుపాదులు గారు చెప్తున్నారు, వామన దేవుడు బలి చక్రవర్తికి సంపూర్ణ రక్షణ ఇచ్చేదని ఆశ్వాసమొసగను.
దానవ సాంగత్యం వల్ల కలిగే చెడు ప్రభావం నుండి రక్షించదని ఆ దేవదేవుడు చివరకు పలికెను. బలి చక్రవర్తి నిజముగా మహోన్నత భక్తునిగానైనను తనకున్నట్టి సాంగత్యము భక్తిమయం కానందున కొంత వ్యాకుల పడి ఉంటుంది. అంటే భగవంతుడు అన్ని ఇస్తున్నాడు, కానీ మా వాళ్ళందరూ అంత భక్తులు కాదు కదా, ఇటువంటి వాళ్ళని తీసుకెళ్తే నేను మళ్ళీ వీళ్ళతోటి ఉండి నేను నా భక్తి కోల్పోతానేమో అని కొంత వ్యాకుల పడ్డాడట. అందువల్ల వామన దేవుడు అతని ఆసురీ ప్రవృత్తి శీఘ్రమే నశింపగలదని ఆశ్వాసం ఇచ్చింది. అనగా భక్తుల సాంగత్యం చే దానవ ప్రవృత్తి నశింపగలదు. ప్రహ్లాదుని కూడా ఇంత పంపించాడు అక్కడ. సదా ప్రసంగా మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథ. దానవుడు భగవద్ గుణకీర్తనలో నెలకొన్న భక్తులతో సాంగత్యం నెరపినప్పుడు క్రమంగా విశుద్ధ భక్తుడవుతాడు అని ఈ విధంగా బలిచక్రవర్తి ఆత్మ సమర్పణం అనే 8వ స్కందంలో ఈ 22వ అధ్యాయం భక్తి వేదాంత భాష్యంతో సమాప్తం. ఈ విధంగా ఎందుకు భగవంతుడు బలిచక్రవర్తిని బంధించాడు, ఎందుకు ఎంత గొప్ప ఆపద వచ్చినా తన భక్తులు భగవంతుడి యొక్క పాదపద్మాన్ని భక్తి యోగాన్ని విడిచిపెట్టరని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం బలిని ఒక ఉపమానంగా, ఒక ఉదాహరణగా తీసుకొని చూపించాడు. అంతే తప్ప భగవంతుడు మోసగాడు కాదు. బలి మోసం చేయదు. బలి పట్ల పక్షపాతం చూపించలేదు. దానవుడైన, దేవత అయిన, సురుడైనా అసురులైనా, మనుషులైనా రాక్షసులైనా, చెట్లైనా పసిపక్షాదులైనా, వానరులైనా కింకరులైనా, ఎవరినైనా సరే భగవంతుడు తన యొక్క భక్తుడిగా స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధం. ఇవాళ వామన ద్వాదశి. ఏ కార్యం మనం చేస్తున్నా అందులో ఈ వామనుడి యొక్క చరిత్ర చదువుకుంటే ఆ కార్యం విజయవంతమవుతుంది అని చెప్పారు. ఇవాళ అటువంటి వామన ద్వాదశి, విజయ ద్వాదశి. కాబట్టి మనం ఏం ప్రారంభించినా వామనుడు పెట్టుకొని తప్పకుండా ఆ యొక్క ప్రయత్నంలో మనకు విజయం లభిస్తుంది, మన లక్ష్యం సిద్ధిస్తుంది. మన లక్ష్యం ఏమిటి? భగవంతుని సేవించడం, భగవంతుడి యొక్క భక్తుల్ని సేవించడం. శిల ప్రభుపాదుల వారి ఆధ్వర్యంలో, శిల ప్రభుపాదుల వారి ఆశీస్సులతోటి కృష్ణ తత్వాన్ని, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. ఈరోజు మళ్ళీ ఒక్కసారి మనందరం మన లక్ష్యం గుర్తు తెచ్చుకుంటూ శిల ప్రభుపాదుల వారిని ప్రార్థించి ఆధ్యాత్మిక పదంలో వామన దేవుడి ఆశీస్సులతో ముందుకు సాగుతాం. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. భగవంతుడు ప్రశ్న ఏమిటంటే పరీక్షించేటప్పుడు చాలా తీసుకుంటాడు కదా, అన్ని మళ్ళీ ఇస్తాడు. మన దగ్గర ఏమీ లేవు, భగవంతుడు మన దగ్గర నుంచి తీసుకోవడానికి. అన్ని కూడా భగవంతుడివి, మనది అంటూ ఏది లేదు, అన్నీ ఆయనవే. కాబట్టి భగవంతుడు మన దగ్గర తీసుకున్నావు మళ్ళీ మనకి ఇస్తాడా అని అడిగే ప్రశ్నలో ఒక రకమైన స్వార్థం ఉంది. నావి చాలా ఉన్నాయి, ఆయన అవి తీసేసుకుంటే నన్ను పరీక్ష పెట్టేసి నేను పరీక్షలో పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇస్తాడా? బలి చక్రవర్తి అలా అనుకోలేదు. ప్రాణం విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు ఇచ్చిన మాట కోసం. కాబట్టి భగవంతుడితోటి మనం వ్యాపారం చేయట్లా. ఇలాగే ప్రశ్న అడిగారు అనమాట ప్రహ్లాదుని కూడా, నీకేం కావాలో కోరుకో అని. అది కావాలి ఇది కావాలని అడగలేదు. నాకేమీ వద్దు, నాతో వ్యాపారం చేయి అంటే, నేను భక్తి చేస్తున్నాను కాబట్టి నాకు వచ్చి ఏదో ఇస్తానంటున్నావు, నేను తీసుకుంటే అది వ్యాపారం. మనము తిరుపతి బాలాజీ దగ్గరికి వెళ్ళి అదే అడుగుతాం,
నా జుట్టు నీకు ఇచ్చేస్తాను, తీసుకో, నా కోరికలన్నీ తీర్చేసి. లేదా చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్తాం, గోడ నిండా రాసిస్తాం, కొన్ని ప్రదక్షిణాలు చేసేసి వాళ్ళ కోరికలన్నీ. ఇదంతా వ్యాపారం, ఇది భక్తి కాదు. నిజమైన భక్తుడు ఏం కోరుకుంటారు అంటే, నా ధనం నా జనం నా సుందరి కవితాంబ జగదీశ కామే మమ జన్మని జన్మని భవతా భక్తి రమేతు కీర్తయి. జన్మ జన్మలకు అంటే మోక్షం కూడా అక్కర్లేదు, మళ్ళీ మళ్ళీ పుట్టినప్పుడు ఒకటే కావాలి, నీ యొక్క భక్తి మాత్రమే, ఇంకేమీ అవసరం లేదు. ధనం వద్దు, జనం వద్దు, అందమైన భార్యలొద్దు, ఇంకేమీ వద్దు. ఇలాగే భక్తుడు కోరుకుంటాడు. కానీ భగవంతుడు భక్తుడికి ఏది కావాలో అది చూసుకుంటాడు. ఆయన కూడా చెప్తున్నాడు భగవద్గీతలో, యోగక్షేమం మహామ్యం, నేను యోగక్షేమాన్ని చూసుకుంటాను. ఎవరికి? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యం. ఎవరైతే అనన్య భక్తి చేస్తూ ఎప్పుడు కూడా భగవంతుడిని సేవిస్తున్నారో వారి యొక్క యోగక్షేమాలు నేనే స్వయంగా చూసుకుంటాను అని భగవంతుడు చెప్తున్నాను. ఎల్ఐసి వాళ్ళు కూడా చెప్తుంటారు యోగక్షేమం మహామ్యం. బ్రతుకున్నాళ్ళు మీ దగ్గర కట్టించుకుంటారు, ప్రీమియం కట్టాలి, కట్టకపోతే కట్ చేస్తుంటారు, ఫైన్ వేస్తుంటారు, అవన్నీ చేస్తుంటారు. చచ్చిపోయిన తర్వాత మనము అవి మనల్ని వాళ్ళు వెనక్కి తీసుకురాలేదు, మన కుటుంబ సభ్యులు వాళ్ళకి అందులో ఏమి ఇస్తున్నారో ఏమి ఇవ్వట్లేదు ఎవరికి తెలియదు. అలాంటప్పుడు నేను యోగక్షేమాలు చూసుకుంటారని వాళ్ళు ఎట్లా చెప్తున్నారు? ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నేనే స్వయంగా యోగక్షేమాలు, నా భక్తుల యొక్క యోగక్షేమాలు చూసుకుంటున్నాను. కాబట్టి మనకు కావాల్సిన దానికోసం, అంటే మనం భౌతిక ప్రపంచంలో మనకి ఏం కావాలో దాని గురించి మనం తీవ్రమైన సంఘర్షణ, విపరీతమైన ఆరాటం పొందక్కర్లేదు. భగవంతుడు చూసుకుంటాడు. ఉన్నదాంతో సంతృప్తి పడి మనం ఆనందంగా జీవించడం నేర్చుకోవాలి. రాకే కృష్ణ మారేకే మారే కృష్ణ రాకే. కృష్ణుడు ఇవ్వదలుచుకుంటే మనకి ఏదైనా దాన్ని ఎవరు తీసుకోలేదు. కృష్ణుడు ఇవ్వదలుచుకోలేకపోతే దాన్ని ఎవరు కూడా తీసుకొచ్చి మనకి ఇవ్వలేదు. కాబట్టి దొరికిన దాన్ని ఆనందంగా జీవించడం నేర్చుకోవాలి. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. చేసేవాళ్ళని జీవితంలో ఏదైనా కోల్పోతే అది భగవంతుని అనుగ్రహమా లేదా మన నిర్లక్ష్యమా లేదా చెడ్డ కర్మనా, ఈ విషయం ఎలా తెలుస్తుంది? మనము సాధారణ భక్తి చేస్తున్న సామాన్యమైన భక్తులం. మనం జీవితంలో ఏదైనా కోల్పోయాం అనుకోండి, ఇది మన నిర్లక్ష్యమా లేదా మన యొక్క చెడ్డ కర్మ లేదా భగవంతుడి యొక్క పరీక్ష, ఇది ఎలా తెలుసుకోవడం? ప్రతి దానికి 5 కారణాలు ఉంటాయి. అధిష్టానం తదాకర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచం. ప్రతి దానికి 5 కారణాలు ఉంటాయి. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు భగవద్గీతలో. 5వ కారణం భగవంతుడే, ఆఖరి కారణం అన్నిటికీ. ప్రతి దానికి ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, ఇది ఎందుకు పోయింది, అది ఎందుకు పోయిందని మనం పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదు. మనకు భగవంతుడి పట్ల పూర్ణమైన విశ్వాసం ఉండాలి. భగవంతుడు మనలాంటి మామూలు భక్తుల్ని, ఆయన శిల ప్రభుపాదుల వారిని, ప్రహ్లాదుని, బలిని, యుధిష్ఠిర మహారాజుని పరీక్షించినట్టు పరీక్షించకపోవచ్చు. మనకు జరిగేవన్నీ మన కర్మానుసారం జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన నిర్లక్ష్యం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. అది కూడా ఒక రకంగా కర్మానుసారం. చివరికి ప్రతి దాంట్లో కూడా భగవంతుడి యొక్క ప్రమేయం ఉంది. ఎందుకంటే అన్ని కారణాలకు ఆఖరి కారణం, మూల కారణం, అనాది కారణం ఆయనే కాబట్టి తీవ్రమైన అనాలిసిస్, విమర్శ చేయవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్క దానిలో ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, అన్నిటికీ మనమే కారణం, మన మనస్సే కారణం అనుకోవాలి.
అంతే తప్ప కర్మాన్ని, కాలాన్ని, దైవాన్ని, గ్రహాల్ని వీటందరినీ నిందించకూడదు అని అవంతి బ్రాహ్మణుడు కథలో కృష్ణుడు స్వయంగా ఉద్ధవుడితో చెప్పాడు. నాయం జనో మే సుఖ దుఃఖ హేతు న దేవతాత్మా గ్రహ కర్మ కాలః మనః పరం కారణమామనంతి సంసార చక్రం పరివర్తయేత్. నాయం జనో మే సుఖ దుఃఖ హేతు, నా సుఖ దుఃఖాలకు ఈ జనాలందరూ కారణం కాదు. నా దేవతలు కూడా కాదు. ఆత్మ నేను కూడా కారణం కాదు. గ్రహాలు కాదు, కర్మ కాదు, కాలం కాదు. ఎవరు కారణం? మనఃపరం కారణమామనంతి, మన మనస్సే కాదు. ఎందుకంటే అన్ని దుఃఖాలు మనస్సు వల్లే కలుగుతూ ఉంటాయి. సుఖము దుఃఖము రెండు కూడా మనస్సు వల్లే కలుగుతూ ఉంటాయి. కానీ అది మనస్సే కాదు. మన పిల్లలకు తక్కువ మార్కులు వచ్చాయనుకో, అప్పుడు దుఃఖం కలుగుతుంది. పక్క పిల్లవాడికి ఇంకెక్కువ మార్కులు వచ్చాయనుకో, ఇంకెక్కువ దుఃఖం కలుగుతుంది. కారణం వాడు కాదు, వీడు కాదు, కారణం మనస్సు. ఆ మనస్సు వల్లే మనం సంసార చక్రంలో పైకి కిందికి తిరుగుతుంటాం. వేరే వాళ్ళని నిందించాలి మనం. హరే కృష్ణ.